లేదా చేపలు చూపించి అయ్యా నాకు ఈ రోగం వచ్చి మంది అని అడుగుతాము. మీరు అలాంటి సమస్య నాకు ఏది రాలేదని చెప్తారు. ఏంది అసలు ఈ ట్రాక్టర్ దున్నడం కానీ, నాటేయడం కానీ, కలుపు ఊళ్ళలో కానీ ఈ మందులు ఏమైనా స్ప్రే చేయాలన్నా కూడా, యూరియా బస్తాలు కావాలన్నా కూడా, ఇవన్నీ వరి కోత కోసి మళ్ళీ ఐకేపీ సెంటర్ తరలించాలన్నా కూడా ఎంతో కొంత పెట్టుబడి ఖర్చు అని అవుతాయి కదా. పెట్టుబడి ఖర్చులను దిశగా మీకు అంతలా ఎంత మిగిలింది ఒక ఎకరానికి వచ్చేసి? సో నమస్తే అండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే రైతు యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 3 ఎకరాల్లో రైతు వరి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నటి రోజులను చూసుకుంటే రైతుకు పెట్టుబడి ఖర్చులు అనేది కొంచెం అధికంగానే అవుతున్నాయి. కానీ రైతు మాత్రం గత 2 కార్ల నుంచి ఇదే సీడును సాగు చేస్తున్నాడు. అసలు ఎందుకు సాగు చేయడం జరుగుతుంది? మరి రైతు కొంచెం దిగుబడి అనేది అధికంగా వచ్చినప్పుడు ఎంతో కొంత ఆదాయం అనేది మిగులుబాటు అవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. రైతన్న గారి పేరు వచ్చేసి సురేందర్ రెడ్డి గారు. సో పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఒక్కసారి మీ ప్రాంతం యొక్క లొకేషన్ చెప్పండి సార్. ఇది నమస్కారం. నా పేరు కామెడి సురేందర్ రెడ్డి. మాది వనపర్తి గ్రామం, లింగాల గన్పూర్ మండలం, జనగామ జిల్లా. ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది నాటేసి? మనం జూలై 28వ తేదీన నాటేశాము. డేట్ కూడా గుర్తుపెట్టుకున్నారు. సుమారుగా ఇప్పుడు మనకు పంట కోత సమయం వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో చాలా వరకు పెట్టుబడి ఖర్చులు అనేవి కొంచెం అధికంగా అవుతుంది. మీరు గత సంవత్సరం కూడా సాగు చేశారని చెప్తున్నారు, ఇప్పుడు కూడా సాగు చేస్తున్నారు. అసలు ఇదే సీడ్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంది? అసలు మీరు ఏం ఎంచుకున్నారు ఒక్కసారి మాకు చెప్పండి సార్. మేము వచ్చేసి సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది. గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరంలో నిష్టా కంపెనీ వారి భీష్మా సీడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. ఎందుకంటే మార్కెట్లో రకరకాల కొత్త కంపెనీలు వస్తున్నాయి. వాటిలో ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో తెలియక వాడి నష్టపోవడం ఎందుకు అన్నట్టుగా నేను ఆ సీజన్లో 1 ఎకరం మాత్రమే సాగు చేశాను. సేమ్ అదే విధంగా రెండో సంవత్సరం ఉన్న 3 ఎకరాల్లో సాగు చేశాను. అదే తర్వాత X6+ అనేది కొత్త రకం వచ్చిందనేది అదే కంపెనీకి సంబంధించిన వారు చెప్పడం జరిగింది. దాంతో నేను గత రబీ సీజన్లో 3 ఎకరాలు X6+ వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ వర్షాకాలం ఈ సీజన్లో కూడా సేమ్ ఇదే 3 ఎకరాలు వేయడం జరిగింది. అంతమందికి సాగు చేయాలనుకున్నప్పుడు మీరు ఏమైనా ఫీల్డ్ విజిట్ చేశారా ఇంతమంది రైతులే? మనకు తెలిసిన రైతులు చెప్పారు. అదే ఇంకొకటి అక్కడ దగ్గర పట్ల ఎక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మనమే 1 ఎకరం వేసి చూద్దాం అన్నట్టుగా వేసాము. అప్పుడు వేసారు. వేయడం దానివల్ల అంటే విత్తనం అనేది మంచిగా పండింది. అది గమనించడం జరిగింది. మా తోటి రైతులు కూడా ఆ తర్వాత సీజన్లో అవే వాడారు. సార్ ఇప్పుడు మీ పంట విషయానికి వస్తాము. ఇప్పుడు కామన్గా స్టార్టింగ్ ఇప్పుడు బ్యాగ్ తెచ్చుకున్నారు, ఎన్ని కిలోల బ్యాగ్ తీసుకున్నారు మామూలుగా? ఇది 10 కేజీల ప్యాకెట్. ఎకరానికి 2 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకున్నారు. 2 ప్యాకెట్లు తీసుకున్నాము. అంటే కొంచెం నార ఎక్కువ తక్కువ ఉండాలనే. అవునండి. అయితే మొత్తం నేను వేసిన 3 ఎకరాలకు గాను 7 ప్యాకెట్లు కొనుగోలు చేయడం జరిగింది. ఒడ్లు తెచ్చి ఎండ పోసి మామూలుగా నీళ్ళలో నానబెడతాం. అవును. ఒకరోజు ఎండబెట్టాము, 2 రోజులు ఎండబెట్టాము. 2 రోజులు ఎండబెట్టేసి 3 రోజులు మండగట్టాము. మండగట్టిన తర్వాత వీటిని అలుకుడు చేయడం జరిగింది. ఇప్పుడు అలుకుడు చేశారు కదా, వచ్చిన నారు పర్సెంటేజ్ మామూలు అన్ని ఒడ్లు ఇట్లా నారు వచ్చాయా? ఏమన్నా మీకు నష్టం కలిగించాయా ఏమన్నా? నారు వచ్చేసి మొలక అనేది యూనిఫామ్గా వచ్చింది. మొలక అనేది యూనిఫామ్గా వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర కొంచెం నీళ్లు తక్కువైన దగ్గర కానీ ఎక్కువైన దగ్గర కానీ కొంచెం పెద్దగా అంటే తేడా ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు మనం అలుకుడు చేసిన రోజే కొంచెం వర్షం పడ్డది. వర్షం పడడం వల్ల కొంత నారు శాతం కొంచెం తగ్గిపోయింది అది. అంతేగాని వేరే ఏం లేదు. ఈ వచ్చిన 7 ప్యాకెట్లు ఈ 3 ఎకరాలకు సరిపోయింది. మామూలుగా నారు పోసిన తర్వాత ఎన్ని రోజులకు నాటేసుకున్నారు ఈ పొలం? మామూలుగా ఇది 28 రోజులకి వేయడం జరిగింది. 28 రోజులు. కంపెనీ వాళ్ళు ఏంటంటే 25 రోజులకు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, 20 ముందు అంటే 22-23 రోజులకు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మనకు లేబర్ షార్టేజ్, ఈ పొలం దున్నుకోవడం ఇవన్నీ ఆ సమయానికి వీలు కాలేదు. 28 రోజులకు వేసాము. మామూలుగా మీరు నాటేసుకోవడానికంటే ముందు ఈ భూమిలో చీలుగా విత్తనాలు చల్లుకోవడం కానీ అవన్నీ ఏమైనా పచ్చి రొట్టె ఎరువులు కానీ ఏమన్నా సాగు చేశారా దీంట్లో? ఈ సంవత్సరం ఏం చేయలేదు. పోయిన సంవత్సరం చేసాము. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం వీలు కాలేదు. వీలు కాకపోవడం వల్ల మనం బురద దున్ని చేయలేదు. బురద దున్నాము. ఒక నాటు వేసినప్పుడు మాత్రం ఒక బస్తా ఎకరాకు ఒక బస్తాలాగా DAP వేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 10-12 రోజుల తర్వాత కొంచెం పిలకలకు గోళీలు మరియు యూరియా కలిపి వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏం జరిగిందంటే మళ్ళీ సెకండ్ టైం యూరియా వేద్దాం అనుకున్నాము. అప్పటికి యూరియా షార్టేజ్ అయిపోయింది. షార్టేజ్ అయ్యి ఏం రాలేదు.
దాని ప్లేస్‌లో నానో యూరియా ఒకసారి స్ప్రే చేసుకోవడం ఓకే. జరిగింది. ఇప్పుడు నాటేసినప్పుడు ఏందంటే, మనకు ఈ ఎరుపు రావడం గానీ, అంటే సరిగ్గా నాటేసినెంబటే ఏనుకోదు. కర్రలనేవి కొంచెం టైం పడతాయి. అప్పుడేమన్నా రోగాలు రావడం గానీ, ఏమన్నా సమస్యను ఫేస్ చేశారా మీరు? అప్పుడు ఏం రాలేదు గానీ, మధ్యలో ఒకసారి కొంచెం రోగంలాగా అనిపిచ్చింది. హుహు. కానీ మళ్ళీ తర్వాత కొద్ది రోజులు ఒక వారం, 10 రోజులు ఆ టైంలో జూసి ఆ డ్రోన్ ఆ మధ్యలో అందుబాటులో లేదు. ఓకే. ఆ తర్వాత కొద్ది రోజులు చూసేసరికి ఆ రోగం అనేది ఎళ్ళిపోయింది. రోగం ఆహా! అనేది లేదు. అక్కడక్కడ ఏదో ఒకటి ఊస తిరిగిందిప్పుడు. ఊసేది. తర్వాత ఇగ కలుపు గిట్లా ఏమన్నా తీపించారా? అంతా కలుపు అంటూ ఏం తీయించలేదు. మామూలుగా ఒకసారి గడ్డి మందు స్ప్రే చేశాము. గడ్డి మందు స్ప్రే చేశారా? హ్మ్. ఓకే. కొంతవరకైతే తగ్గిందంటారు. గడ్డి అయితే ఏం లేదు. నాటేసిన దగ్గర నుంచి తర్వాత యూరియా దొరకక నానో యూరియా స్ప్రే చేశారు గదా! తర్వాత ఇంకేమన్నా దీనికి ఇప్పుడు పచ్చదోమ, తెల్లదోమ పురుగులు రావడము, ఏమన్నా పంట వరకు కొంతవరకు నష్టాన్ని కలిగిస్తాయి గదా! ఏమన్నా ఫర్టిలైజర్స్ యూజ్ చేశారా? ఎట్లుంది అప్పుడు? ఎలాంటి ఫెర్టిలైజర్ గానీ, పెస్టిసైడ్ గానీ ఉపయోగించలేదు. హుహు. ఈ పంట పరిస్థితి. మామూలుగా తీసుకుపోయి ఫర్టిలైజర్ షాప్‌లో చూపించి అయ్యా నాకు ఈ రోగం వచ్చింది మందు ఇయ్యి అని అడుగుతాము. మీరు అలాంటి సమస్య నాకు ఏది రాలే అని చెప్తుర్రు. ఏంది అసలు? మామూలుగా దాన్ని చూస్తే అంటే భూమిలో పోషకాలుంటే మొక్కకి ఎలాంటి రోగం రాదు. హ్మ్. భూమిలో పోషకాలు లోపించినప్పుడు ఖచ్చితంగా రోగాలొచ్చే అవకాశాలున్నాయి. హుహు. అదే మా భూమిలో వచ్చి నేను అంటే గమనించిన దాని వరకు ఎంతో కొంచెం ఎక్కువ సంఖ్యలో రోగం వస్తే తప్ప నేను ఈ పెస్టిసైడ్స్ గానీ ఇలాంటివి స్ప్రే చేయను. ఆహా! చూసుకోవచ్చు గింజ గూడా కొంచెము గట్టిగానే ఉంది. ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉందని రైతన్న మాత్రం చెప్పడం జరుగుతుంది. తన అనుభవాన్ని లాస్ట్ టైమ్ గూడా సాగు చేశారంట. ఒకసారి ఎన్ని క్వింటాలు దిగుబడి తీశారు? అది గూడా అడదాం. మీరు లాస్ట్ టైమ్ గూడా సాగు చేశామని చెప్పారు గదా! మామూలుగా ఎన్ని క్వింటాల వరకు దిగుబడి వచ్చింది? అప్పుడు రేట్ ఎంత పడింది? అసలు మీరేమన్నా ఐకేపీ సెంటర్‌లో అమ్ముకోవడం జరిగిందా? లేకుంటే ప్రైవేటు మిల్లులో ఏమన్నా అమ్ముకోవడం జరిగిందా? లాస్ట్ టైం 33 క్వింటాల వరకు ఈ దిగుబడి వచ్చింది ఎకరానికి. హ్మ్. ఐకేపీలోనే అమ్మడం జరిగింది. అప్పుడు ఎంత పడింది ఐకేపీలో రేటు? ఐకేపీ కామన్ గ్రేడ్ కిందనే వెళ్ళిపోయింది. కామన్ గ్రేడ్ ఏ కిందనే గ్రేడ్ కిందనే ఉంది. ఆహా! అంటే అప్పుడు దాదాపు 2300 చిల్లరేమో ఉన్నట్టుండే. ఆ! రూ. 2320. రూ. 20. మామూలుగా ఇప్పుడైతే రూ. 2380 చిల్లరేమో పడుతున్నదిప్పుడు. అవును. సో, చూస్తే ఇప్పుడు ఎట్లా ప్రైవేట్ మిల్లులు ఏమైనా అమ్ముదాం అనుకుంటున్నారా? ఐకేపీ సెంటర్‌లో ఏమన్నా? మంచిగా ఎండబోసి ఐకేపీకే ఇస్తాము. అసలేంటంటే మనకు రబీలోనే దిగుబడి ఎక్కువ రావాలి. ఓకే. కానీ ఇది వానాకాలం పంటకు కూడా మంచిగానే వచ్చింది. రబీ కంటే కొంచెం ఎక్కువొచ్చింది దిగుబడి. ఈ ట్రాక్టర్ దున్నడం గానీ, నాటేయడం గానీ, కలుపు ఊళ్ళలో గానీ, ఈ మందులేమన్నా స్ప్రే చేయాలన్నా గూడా, యూరియా బస్తాలు కావాలన్నా గూడా, ఇవన్నీ వరి కోత కోసి మళ్ళీ ఐకేపీ సెంటర్ తరలించాలన్నా గూడా ఎంతో కొంత పెట్టుబడి ఖర్చనయితాయి గదా! పెట్టుబడి ఖర్చులను దిశంగా మీకు అంతలా ఎంత మిగిలింది ఒక ఎకరానికి వచ్చేసి? సుమారుగా గత సీజన్‌లో రూ. 82,000 వరకు ఆదాయం వచ్చింది. హుహు. అదేవిధంగా రూ. 24,500 ఖర్చొచ్చింది. ఖర్చు పోను సుమారు 56, 57,000 వరకు మనకు హుహు. మిగిలింది. సో, మీ సొంత ట్రాక్టరేనా అండి మీకు గూడా? సొంత ట్రాక్టరే అయినప్పటికీ మనం బయట ట్రాక్టర్ దున్నితే ఎంత ఖర్చయిద్దో ఆ హుహు. ఖర్చులోంచి తీసేయడం జరిగింది. ఆహా! ఇప్పుడు మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇది సాగు చేశారు గదా! లాస్ట్ టైమ్ అంత దిగుబడి వచ్చినా గానీ ఎవరైనా రైతులు యూజ్ చేస్తున్నారా ఇక్కడ? దాదాపు ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు అంటే సీజన్‌లో విత్తనాలనేటివి దొరకలేదు. హుహు. కాబట్టి ఎక్కువ మంది రైతులు ఉపయోగించలేకపోయారు. హుహు. సుమారు విత్తనాలు దొరికేంత వరకు ప్రతి ఒక్క రైతు ఫస్ట్ ప్రియారిటీ కింద వీటినే అడిగారు. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది రైతులు ఇక్కడ సాగు చేస్తున్నారు మామూలుగా? నాతో పాటు సుమారు 22 మంది రైతుల వరకు ఇక్కడ సాగు చేస్తున్నారు. ఆహా! లాస్ట్ టైమ్ తన యొక్క దిగుబడిని చూసిన తర్వాత ఇప్పుడు చాలా మంది రైతులు గూడా సాగు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ వారం రోజులు టైం పడతదా సార్ ఇది? హ్మ్. ఒక వారం రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు. 3 ఎకరాలు సాగు చేశారు కదా సార్? 3 ఎకరాలా? అంతకన్నా ఏమైనా ఎక్కువ ఉంటదా సార్? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎంత వరకు వస్తుందని ఆశిస్తున్నారు మామూలుగా దిగుబడి? సుమారు 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ఆహా! సో, రైతయితే తన యొక్క అనుభవాన్ని మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. నా ఒడ్లు తెచ్చుకున్న తర్వాత దాన్ని మండగట్టుకొని నారు పోసుకున్న తర్వాత 28 రోజులకు నాటేసుకున్నానని చెప్తున్నారు. తర్వాత దాంట్లో డీఏపీ అని, తర్వాత మామూలుగా ఏమైనా కలుపు మందుకు, తర్వాత ఇగ యూరియా, తర్వాత కొంచెం యూరియా కొరత ఉండడం వల్ల డ్రోన్‌తోని స్ప్రే చేశామని చెప్పడం జరిగింది. తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే యూజ్ చేయలేదు. పెస్టిసైడ్ ఏం యూజ్ చేయలేదు. సో, ఎలాంటి పెస్టిసైడ్‌లు గూడా మేము యూజ్ చేయాలనే విషయాన్ని చెప్తున్నారు. ఏమన్నా ఎరువులు పోపించుకున్నారా దీంట్లో ఏమన్నా? ప్రస్తుతం ఈ సీజన్‌లో ఏం చేయలేదు. సో, ఈ సీజన్‌లో మాత్రం ఏం పోపించుకోవాలనే విషయాన్ని గూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో, ప్రస్తుతానికైతే ఇదే అండి. రైతు తన యొక్క సొంత అభిప్రాయాన్ని ఈ విధంగా ఉందని చెప్పడం జరిగింది. మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని గూడా సందర్శించొచ్చనే విషయాన్ని గూడా మనకు చెప్పడం జరుగుతుంది. మీకేమైనా వివరాలు కావాలన్నా గూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటది సంప్రదించండి. థాంక్ యూ.